శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ సాయినాథుని ఆశీర్వాదాలతో మనం 22 అధ్యాయంలో ఉన్నాం కదండి. మనం 22 అధ్యాయంలో బాలాసాహిబ్ మిరీకర్ గారి గురించి చెప్పుకుందాం. నిన్న బాబా యొక్క మన ఆయన్ని ఎలా ధ్యానించుకోవాలి అనే దాని గురించి తెలుసుకున్నామండి. మరి ఈవేళ బాలాసాహిబ్ గారు మిరీకర్ గారి గురించి తెలుసుకుందాం. సర్దార్ కాకా సాహిబ్ మిరీకర్ కొడుకు బాలాసాహిబ్ మిరీకర్ కోపర్గాముకు అంటే సర్దారు కాకా సాహిబ్ మిరీకర్ కొడుకు గారు అంటండి. అంటే కాకా సాహిబ్ మిరీకర్ గారి కొడుకు బాలాసాహిబ్ మిరీకర్ కోపర్గాముకు మమల్తాదార్గా వచ్చారు. అతడు ఒకనాడు చితలి గ్రామ పర్యటనకు పోవచ్చుండెను. చితలి అనే ఒక గ్రామానికి పర్యటనకి పోవచ్చుండేవాడండి. మార్గ మధ్యమున బాబాను చుట్టుటకు షిరిడి వచ్చాను. ఆయన వెళ్తూ షిరిడికి వెళ్ళినటువంటి బాబాను దర్శించుకోవాలని అలా మసీదుకు పోయి బాబాకు నమస్కరించాను. బాబా అతని యోగక్షేమములను అడిగి జాగ్రత్తగా ఉండవలెనని హెచ్చరిక చేయుచు ఇట్లా అడిగాను. నీకు మన ద్వారకామాయి తెలియనా? చూడండి, బాబాకు నమస్కరించాను. బాబా అతనిని యోగక్షేమంలో అడిగారు, బాగున్నావా, అందరూ క్షేమమేనా అని అడిగారు. అడిగిన తర్వాత అతను నుండి జాగ్రత్తగా ఉండవలెనని హెచ్చరిక చేయొచ్చు ఇట్లా అడిగారు. నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పారంటండి. నీకు మన ద్వారకామాయి తెలియనా అన్నారంట. బాలాసాహిబునకు ఆ ప్రశ్న బోధపడకపోవటచే ఊరకుండేను. సైలెంట్గా ఉన్నాడంటండి, విన్నాడంట. ఆయనకి ఏం అర్థం కాలేదు ఈయన అడిగిన దానికి. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఆయన వచ్చింది ద్వారకామాయికే, కానీ ద్వారకామాయి అంటే నీకు తెలుసా అని చెప్పి ప్రశ్నిస్తే ఆయనకేం అర్థం కాల. కానీ మళ్ళీ బాబా గారే చెప్పారు, ఇదే నువ్వు కూర్చున్నావే ఇప్పుడు, ఇదే ద్వారకామాయి. బాలాసాహిబునకు ఆ ప్రశ్న బోధపడకూడచి ఊరుకున్నది. నీవిప్పుడు కూర్చున్నదే ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చునేదరో వారిని ఆమె కష్టముల నుండి ఆతురతల నుండి తప్పించును. ఇప్పుడు నువ్వు కూర్చున్నావే ద్వారకామాయి అంటే తల్లి ఒడి లాంటి, అందుకనే అంటామండి బాబా గారిది ద్వారకామాయిని తల్లి ఒడి లాంటి బాబా అని. ఆ బాబాగారి ఒడిలోనే కూర్చున్నట్టు నువ్వు ఇక్కడ కూర్చున్నావు కదా, నీకు ఎటువంటి కష్టం వచ్చినా బాధలు వచ్చినా తొలగిపోతాయి. నువ్వు ఒక కూర్చున్న వారిని ఆమె కష్టముల నుండి ఆతురత నుండి తప్పించును. ద్వారకామాయి ఒక తల్లిలాగా నీకు ఓదార్పు కలిగిస్తుంది ఈ ప్లేసు. అయితే ఈ మసీదు తల్లి చాలా యథార్థ హృదయము గలది. ఈ తల్లి ఒడి అనుకుంటాం కదండి, మన ద్వారకామాయి తల్లి ఒడి లాంటి బాబా. అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్నావు కదా నువ్వు, నీ కష్టాలు, నీ ఆతృత, నీ అన్నీ తీరిపోయినట్టే. నువ్వు చక్కగా తల్లి ఒడిలో సేద తీరుతున్నట్టే. అయితే ఈ హృదయము చాలా దయార్థ హృదయారాలు మా తల్లి ఇక్కడ ద్వారకామాయి. కాబట్టి నీవు అన్నీ ఆమె నిరాడంబర భక్తులకు తల్లి, వారిని ఆపదల నుండి తప్పించును. ఆమె ఒడి నాశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును. ఎవరు ఇక్కడికి వచ్చి కూర్చుని సేద తీరుతారో వాళ్ళకు ఉండే కష్టాలు నష్టాలు అన్నీ పోగా వాళ్ళకి చాలా మంచి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఎవరామె నీడను ఆశ్రయించెదరో వారికి ఆనందము కలుగును అనేను. పిమ్మట బాలాసాహిబ్కు ఊది ప్రసాదం ఇచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. అన్నీ చెప్పారు బాబాగారు, చక్కగా మంచి మాటలన్నీ చెప్పి అతని శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించి ఊది ప్రసాదం కూడా పెట్టారంటండి. ఊది ప్రసాదం ఇచ్చిన వాని శిరస్సుపై చేయి వేశాను. బాలాసాహిబ్ పోచుండగా, బాబా నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? మరి ఆయన వెళ్ళిపోతున్నాడంటండి. ఊది ప్రసాదం ఇచ్చారు, వెళ్ళిపోతున్న ఆయన పిలిచి బాబాగారు బాలాసాహిబ్ పోచుండగా బాబా పిలిచారు. ఆయన వెనక్కి తిరిగి చూశాడు. అదే నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలుసునా? అదేంటి? అదే సర్పం, పాముని ఆయన అన్నారు. దీంట్లో చూడ నేను బాబా తమ ఎడమ చేతిని మూసి
దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు. ఒక సర్పం గురించి చెబుతున్నారండి ఆయనకి. ఎందుకు ఆయన ఏం జరిగిందో తెలుసుకుందాం. అయితే ఆయన ఏం చేశారంటండి, ఎడమ చేతిని మూసి దానిని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగవలే నుంచి అతడు మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడేమీ చేయడు. నిన్ను అంటే ఆయన చూడండి, ఎప్పుడైతే మనం బాబా గారిని గట్టిగా పట్టుకున్నామో ఆయన్ని ఎటువంటి విషసర్పమైనా సరే మనల్ని ఏమి చేయదు ఆయన చెప్తుంది. ఎటువంటి విష సర్పాలు కూడా మనల్ని ఏమి చేయలేవు. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా భగవంతుని అంటే బాబా గారిని గట్టిగా పట్టుకోండి. మిక్కిలి భయంకరమైన వాడు, కానీ ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయడు. ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏమి చేయగలదు? నా బిడ్డలను ఎవరు ఏం చేయలేరు, విష సర్పమైనా కూడా ఏమి చేయలేదు. ఎందుకంటే నా బిడ్డల జోలికి వస్తే నేను ఊరుకుంటానా అంటున్నారు బాబాగారు. అక్కడున్న వారందరూ దీని భావమును తెలుసుకొనుటకు, దానికి మెరీకరు గల సంబంధమును తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. ఈయనతోనే ఎందుకంటున్నాడు ఆయన? సరే, దీని భావార్థం ఏదో ఉంది, అందుకని అదేంటో తెలుసుకుందాం. కానీ బాబా విషయమై అడుగుటకు ధైర్యము లేకుండెను. బాలాసాహిబు బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామాతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహిబుతో చిత్తలి వెళ్ళి ఆనందించమనేను. ఆయనతో పాటు నువ్వు కూడా వెళ్ళు ఆయన ఊరికి అని బాబాగారు శ్యామాను పిలిచి చెప్పడం జరిగింది. అప్పుడు బాబా శ్యామను పిలిచి బాలాసాహెబ్తో చితలి అనే ఊరికి నువ్వు కూడా వెళ్ళు ఆనందించుము అంటున్నారు. బాబా ఆజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చేదనని శ్యామ బాబా సాహెబ్తో చెప్పారు. అసౌకర్యముగా నుండును కాన వద్దని బాలాసాహెబు శ్యామతో చెప్పాను. నువ్వు అక్కడికి వచ్చావనుకో నాతో పాటు, అక్కడ నీకు అసౌకర్యంగా ఉంటుంది, సౌకర్యాలు ఏమి లేవు, వద్దులే అన్నాడు. కానీ శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఇట్లా నేను సరే వెళ్ళవద్దులే ఇలా అంటున్నాడండి ఆయన. బాలాసాహెబ్ గారు మీరేమో నన్ను వెళ్ళమంటున్నారు బాబా, మరి ఆయన ఏమో అక్కడ సౌకర్యం ఉండదు, నువ్వు వద్దులే అంటున్నాడు, మరి ఏం చేయమంటావు అని చెప్పి మళ్ళీ బాబా గారిని అడగడం జరుగుతుంది. సరే వెళ్ళవద్దులే, వాని మంచి మనము కోరితిమి, వాడి మంచి మనం కోరితిమి, ఏది నుదుట వ్రాసి ఉన్నదో అదే జరుగుగా తప్పదు. అంతే కదండి, మనకి శని నెత్తి మీద ఉంది అని అనుకుంటాం కదా వాడుకగా. అలాగే బాబా సర్వాంతర్యామి, ఆయన ఏం చెప్పాడో మనము వినాలి. నమ్మిన తర్వాత ఆయన మనసుకి ఇచ్చిన సందేశాలను కూడా మనం స్వీకరించాలి. అప్పుడే మన భవిష్యత్తు కానీ మనకి మంచి జరుగుతుంది. ప్రతి ఒక్క సాయి బిడ్డ కూడా ఇలా గ్రహించగలరు. అయితే ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మనెను. మళ్ళీ ఏమనిపించిందో అతనికి, సరే సరే అలా అన్నాను కానీ సరే రండి అన్నాడు. శ్యామ బాబా వద్దకేకి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంకాలో బయలుదేరను. గుర్రబండి మీద వీళ్ళిద్దరూ మళ్ళీ అక్కడికి వెళ్ళెత్తున్నారండి. అంటే చితలి అనే ఊరికి బయలుదేరుతున్నారు. ఈ శ్యామ గారితో పాటు మళ్ళీ రమ్మన్నాడు కదండి ఆయన, ఎందుకు ఆయనకు మనసు మారి రమ్మన్నాడు, వెళ్తున్నారు. అయితే వెళ్ళిన తర్వాత వారు రాత్రి 9 గంటలకు చితలి చేరేది. ఆంజనేయ ఆలయంలో అక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయవారు ఎవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుచుండేది. చాప పైన కూర్చుని బాలాసాహెబు వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రములపైన ఒక సర్పం ఉండెను. అదండి, అక్కడికి వెళ్ళారు, బాగానే ఉంది. ఆ కచేరీ పని చేయువారు ఎవరో రాలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకున్న పనిలో. కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని ఆ మందిరంలో, ఆ మారుతి మందిరంలో కూర్చున్నారండి, ఆంజనేయ స్వామి ఆలయంలో. అక్కడ బస చేశారు వీళ్ళిద్దరూ. చేసిన తర్వాత బాబాగారు ఎందుకు పంపించారు, ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమవుతుందండి. అయితే ఈయన ఏం చేశాడు, పక్కన కూర్చుని చక్కగా ఏదో మూల కూర్చుని బాలాసాహెబ్
ఒక వార్తాపత్రిక తీసుకుని, ఏదో పేపరో పుస్తకం అంటాం కదండి, అది తీసుకుని చదువుతున్నాడంటండి. అతడు ధరించిన అంగవస్త్రం పైన ఒక సర్పం ఎప్పుడు ఎక్కేసిందోనండి, ఆయన వెనకాల నుండి ఒక సర్పం ఎక్కింది. దానిని ఎవరూ చూడలేదు, ఆయన గ్రహించుకోలేదు. అది పొస కొట్టుచు కదలుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అక్కడ పనిచేస్తున్న ఒక నౌకరు విన్నాడండి. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పమును చూచి పాము పాము అని అరిచెను. అప్పుడు కరెంటు అవి లేవు కదండి, లాంతర్లు ఇవే క్యాండిల్లు లేకపోతే నూనె గుడ్డతోని కాగడాలు అంటాం కదా, అలాంటి దాంట్లో చూడండి, అనుకోకుండా ఆయన అక్కడ పనిచేస్తున్న ఒక నౌకరు చూడడము, ఆ లాంతరు పెట్టి అంటే అది బుసలు కొడుతుంటే ఆ శబ్దానికి ఈయనేమో చూసి అలాగే కూర్చుండిపోయాడండి. ఆ సర్పమును చూచి పాము పాము అని అరిచెను. బాలాసాహెబ్ భయపడెను, వణుకుడ ప్రారంభించాను. శ్యామ కూడా ఆశ్చర్యపడాను. అందరూ మెల్లగా కట్టెలను తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించాను. మెల్లగా దిగిందండి. దానిని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్కు గల ప్రేమ దృఢమయ్యను. చూడండి, ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు కదా, పొడవంటి అతను నీకు తెలుసా, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పారు కదండి. దాంతోపాటు శ్యామగారిని కూడా తోడించి పంపించారు. ఈ లోపల బాబాగారి చర్యలు ఆ నౌకరు చూడడం అంటండి, ఆ నౌకరులోనే బాబాగారు ఉన్నారు. ఆయన ప్రాణాలని కాపాడడానికి బాబాగారే ఈ యొక్క రూపంలో రావడము, అది మెల్లగా దిగి వెళ్ళడము, వీళ్ళందరూ కూడా మనకి హాని చేసేదాన్ని, అది ప్రమాదకరమైంది కాబట్టి దాన్ని చంపడం కూడా జరిగింది. బాబూసాహెబ్ బూటి నానా డెంగలే అను గొప్ప జ్యోతిష్కుడు బాబూసాహెబ్ బూటి షిరిడీలో నుండినప్పుడు ఒకనాడు ఇట్లా నేను, ఈ దినము నీకు అశుభము. బాబూసాహెబ్ బూటి గారి గురించి చెబుతున్నారండి. నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది. చూడండి, మళ్ళీ ఆయనకి నానా డెంగలే అనే అతను గొప్ప జ్యోతిష్కుడు అండి. ఆయన బాబూసాహెబ్ బూటి షిరిడీలో ఉన్నప్పుడు ఒకనాడు ఇట్లా అన్నాడంటండి ఆయన, ఈ దినము నీకు అశుభము, నీ దినము ప్రాణగండం ఉన్నది, ఈ దినము నీకు ప్రాణగండం ఉన్నది. ఇది బాబూసాహెబ్ను ఆందోళన గురి చేశాను. ఇది బాబూసాహెబ్కి ఈయనేంటి ఇలాగన్నాడు జ్యోతిష్కుడు, ఈయనేంటి ఇలాగ చెప్పాడు అనుకున్నాడు. ఆయన యథాప్రకారం మసీదుకు పోగా బాబూసాహెబ్తో ఇట్లా నేను, ఈ నానా ఏమనుచున్నాడు, నీకు మరణం ఉన్నదని చెప్పుచున్నాడు కదా. నానాసాహెబ్ గారు డెంగ్లే అని ఆయన ఈయనకి చెప్పాడండి, బాబూసాహెబ్ బూటి గారికి. అయితే ఆయన బాబాగారు మసీదుకి వెళ్ళగానే ఆయనతో అంటున్నాడండి, బాబూసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను. సరే, నీకు ఆయన ఏమని చెప్పాడు, నానా ఏమన్నాడు, నీకు మరణం ఉన్నది అని చెప్పాడు కదా. సరే, నీవు ఏమీ భయపడక్కరలేదు, మృత్యువు ఎట్లు చంపునో చూచేదము గాక. ఆయన బాబాని బాగా నమ్ముకున్న వ్యక్తి. బాబాగారు ఉండగా భయమేలండి. ఆయన ఎవరు అన్నారు, నీకు ఈవేళ మృత్యుగండం ఉంది, నిన్ను సర్పం కాటేసేస్తుంది అని చెప్పాడండి. కానీ ఆయన భయపడిపోయాడు ఈయన. కానీ బాబాగారు ఏమన్నారు చూడండి, మృత్యువు ఎట్లు చంపునో చూచేదము కాక అని వానికి ధైర్యము చెప్పాను. ఆనాటి సాయంకాలము బాబూసాహెబ్ బూటి మరుగుదొడ్డికి పోయాను. ఆయన మరుగుదొడ్డికి వెళ్ళాడంటే అక్కడ ఒక పామును చూశాను. అతని నౌకరు దాన్ని చూశాను. అక్కడ ఒక పామును చూశాడండి, భయపడిపోతున్నాడు. అతని నౌకరు ఉన్నాడు, ఒక రాయి నెత్తి కొట్టబోయాను. దాన్ని చంపాలని ప్రయత్నం చేశారండి. బాబూసాహెబ్ పెద్ద కర్రను తీసుకుని రమ్మని, నువ్వు పెద్ద కర్రను తీసుకురా. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమైపోయాను. ధైర్యముతో నుండుమని ఆడిన బాబా పలుకులకు బాబూసాహెబ్ జ్ఞప్తి తెచ్చుకొని సంతోషించెను. అదండి ఈ ఇందులో నీతి.
చూసారా, అద్భుతం. బాబా గారు బాబు సాహెబ్ బూటీ కూడా నీకు సర్పం ఉంది అని ఆయన భయపడుతున్నారు. కానీ ఆయన ముందుగానే తెలుసు కాబట్టి బాబాగారే దాన్ని తరిమేయడం జరిగింది. ఆయన కూడా ఆ సర్పం కాటుకి బలి కాకుండా సేవ్ అయ్యాడండి. ఈ రకంగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, బాబాగారిని నమ్ముకుంటే ఎంతటి కష్టాన్నైనా సరే మనము జయించగలము. అందుకని ప్రతి ఒక్క సాయి బిడ్డ బాబాని మనస్పూర్వకంగా ఆరాధించండి, పూజించండి, ధ్యానించండి. తప్పకుండా బాబా మనల్ని కాపాడుతాడు. మరి 22 అధ్యాయంలోనే ఉన్నాం మనం. మళ్ళీ రేపు కలుసుకుందామండి. అంతవరకు సాయిరామండి.